Hello everyone, welcome to Afru Talks and Treats. Today మన రెసిపీ మై స్టైల్ ఆఫ్ చికెన్ కర్రీ. ముందుగా దీనికోసం నేను మంచిగా వాష్ చేసుకున్న చికెన్ని తీసుకున్నాను. దీంట్లోకి సరిపడినంత ఉప్పు, పసుపు యాడ్ చేసుకున్నాను. అండ్ సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ దీంట్లోకి సరిపడినంత ఆయిల్ అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. చికెన్కి బాగా సరిపోయేటట్టుగా ఉప్పు, పసుపు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అన్నీ మిక్స్ అయ్యేట్టుగా ఒకసారి మంచిగా మిక్స్ చేయాలి. అండ్ దీంట్లోకి నేను వాటర్ యాడ్ చేయట్లేదు ఇప్పుడే. అండ్ స్టవ్ ఆన్ చేసుకున్నాను, నేను లిడ్ పెట్టేశాను. ఒక 5 to 10 minutes కుక్ చేసిన తర్వాత చూడండి దీంట్లోనే వాటర్ వచ్చేసినాయి అనమాట. ఈ వాటర్లోనే పీస్ సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేయాలన్నమాట. ఒక 5 to 10 minutes కుక్ చేయండి చాలు. వాటర్ కూడా వచ్చేస్తే పీస్ కూడా సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి నేను జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. దీన్ని కొంచెం ఫ్రై అయ్యేలాగా ఒక 2 to 3 minutes అలా ఫ్రై చేయండి. అండ్ నెక్స్ట్ నేను దీంట్లోకి కొబ్బరి మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. దీనికోసం సన్నగా చాప్ చేసుకున్న కొబ్బరి, సినమన్ అండ్ కొరియాండర్ సీడ్స్ యాడ్ చేసుకుంటాను అనమాట. అండ్ దీన్ని మంచిగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి నేను కారం యాడ్ చేసుకుంటున్నాను. అండ్ కారం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసి ఒక 1 minute అలా కుక్ చేయండి. అప్పుడు దాంట్లో ఉన్న ఆయిల్ అంతా పైకి వచ్చేయాలన్నమాట. చూడండి ఇలా. ఇప్పుడు దీంట్లోకి నేను ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా కొబ్బరిని, అది యాడ్ చేసుకున్నాను. ఈ పేస్ట్ని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా చికెన్కి బాగా పట్టేటట్టు మిక్స్ చేసేసేయండి. కొంచెం ఆయిల్ పైకి రావాలన్నమాట లైట్గా. ఇలా ఇప్పుడు దీంట్లోకి నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. పీస్ మునిగేదాకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు అంతా దీన్ని ఒకసారి అలా మిక్స్ చేసేసి బాగా దీని మీద లిడ్ పెట్టేసేయండి. లిడ్ పెట్టేసి ఒక 5 to 7 minutes అలా కుక్ చేసేసేయండి. కొంచెం వాటర్ అంతా తగ్గిపోవాలన్నమాట. కొంచెం థిక్ గ్రేవీ వచ్చేటట్టుగా కుక్ చేసేసేయండి. మరీ డ్రై అయ్యేటాక కుక్ చేయొద్దు, లైట్గా గ్రేవీ ఉండాలన్నమాట. చూడండి ఇప్పుడు దీంట్లోకి నేను సన్నగా చాప్ చేసుకున్న కొరియాండర్ యాడ్ చేసుకున్నాను. అండ్ కొరియాండర్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా నేను అలా మిక్స్ చేసేసేసి లిడ్ పెట్టేసేసేయండి. దీని మీద లిడ్ పెట్టేసి ఒక 2 to 3 minutes అలా కుక్ చేసేసేయండి. ఇప్పుడు చూడండి మన చికెన్ కర్రీ అంతా రెడీ అయిపోయింది. దీన్ని నేను బగారా రైస్తో సర్వ్ చేస్తాను. నా బగారా రైస్ రెసిపీ కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఎమ్మీ చికెన్ కర్రీ రెడీ. బాయ్ బాయ్.